నుండువడా అల్ఫయును ఒమేగయును అన్ని కాలంబుల నుండువడా సర్వాధికారుండా సర్వేశ సజీవుండా సర్వాధికారుండా సర్వేశ సజీవుండా హల్లెలూయా 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 ఊహల కందని లోకములో ఉన్నత సింహాసనమందు ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా ఉంటివిగా నిరంతరము ఉన్నతుడా సర్వోన్నతుడా. రండి సిస్టర్స్ ఒక పాట పాడండి. ప్రశాంత్ సిస్టర్ రండి. సిస్టర్స్ అంటే మీరే. రండి. శైలజ అక్క కూడా పాడతారా? రండి. సునందా ఇంతండి. ఓకే పాడండి. సాంగ్ నెంబర్ 60. యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభదినము. ఉత్సాహించి సంతోషించెదము, సంతోషించెదము, కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీవొక్కడవే గొప్ప దేవుడవు, ఘన కార్యములు చేయుదువు. నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా. నీదు నిరంతరము నిలచియుండునుగా. నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము, నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము. స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా, నూతనముగ దిన దినము నిలచు
నీదు వాత్సల్యత మాపై ఘనముగా దినము నిలచు నీదు వాత్సల్యత మాపై ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ఖ్యాతిగా నిలచే నీ నామమును కీర్తించెదమెప్పుడు ప్రీతితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా మా స్తుతులర్పించెదము దాక్షిణ్య ప్రభువా స్తుతియు మహిమా యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవం నడిపించితివి నీ ఆత్మా ద్వారా జీవము నడిపించితివి నీ ఆత్మా ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు భరించితివి శ్రమలు నిందలు ఓర్చితివన్నీ మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలమున్ ఓడించితివి సాతాను బలమున్ పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చే ప్రభు యేసు జయము స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా రండి, మరి ఈ సమయంలో సాక్ష్యం ఉందాం. దేవుడు చేసిన కార్యాలు ఈ కుటుంబంలో అందరం కూడా విని ప్రభువుని స్తుతించి ఆరాధించుదాం. అలాగే ఈ కుటుంబంలో ఉన్న ప్రార్థన అవసరతల కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ఏలమ్మ ఆంటీ సాక్ష్యం పంచుకుంటారు. దేవునికి స్తోత్రం. హృదయజనులకి కూడి వచ్చిన సంఘానికి నా హృదయపూర్వక వందనాలు. మరి పోయిన సంవత్సరం ఇదే నెలలో నేను చిన్నపిల్ల దగ్గర చూద్దామని వచ్చాను. శ్యాముని చూసి వెళ్దాం అని వచ్చాను. వచ్చేటప్పటికి ఇట్లాగే ప్రార్థనలు జరుగుతున్నాయి. అలా ఓ 10 రోజులుండి నేను ప్రార్థనలకు కూడా వెళ్ళాను.
వెళ్ళి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత అయితే నేను అక్కడ ప్రార్థనలకి వెళ్ళలేకపోతున్నాను. వెళ్ళలేక నాలో నేనే ఇసుక్కుని ఎక్కడికి వెళ్ళలేకపోతున్నాను, చేయలేకపోతున్నాను. ఒక రకమైన ఇసుగుదల వచ్చేసింది నాకు. అని అలా ఎట్లా ఇక ఆ సమయం ఎలా సమకూర్చాడో దేవుడు రావటానికి, మరి ఇల్లు చూడటానికి గాని చకచకా జరిగిపోయినాయి. అంతా దేవుడి దయ, దేవుడి కృప అది. అయితే నా సాక్ష్యం ఏంటంటే ఫస్ట్‌లో అసలు మా కుటుంబం అంటే దేవుడంటే ఏంటో అసలు తెలీదు. మా కుటుంబంలో మా తల్లికి మేము ముగ్గురు మగపిల్లలు, ముగ్గురు ఆడపిల్లలం. 6గురు సంతానం మేము. 6గురు సంతానం అయినప్పటికీ ఫస్ట్‌లో మా అక్క ఏం చేసిందంటే కొంచెం చర్చి దగ్గరలో ఉండేది మా అక్క. ఆమెకున్న తన పరిస్థితులను బట్టి ఏమైందో మరి సాయంత్రం డైలీ గూడా ప్రార్థనలు జరుగుతాయి అక్కడ. ఇక తన బాధను బట్టి తనెళ్ళింది. దేవుడిని ఆకర్షించబడింది తను. తను వెళ్తుండగా అప్పుడు కొంచెం మాకంత ఊహ తెలీదు. మాకంతగా తెలీదు అసలేమి చిన్న పిల్లలం మేము. అయితే అలా వెళ్ళింది. అట్లా మా ఇంటికొచ్చినప్పుడు, మా అమ్మోళ్ళ ఇంటికొచ్చినప్పుడు ఇక దేవుని రుచి తెలిసినోళ్ళు అది తెలియనిదేముంది. అందరూ ఏది టైం దొరికితే ప్రార్థన చేసుకుంటాం గదా! తనెళ్ళి ఎక్కడ ఏ సందు దొరుకుతదా, ఎక్కడ ఏ మూల దొరుకుతదా ప్రార్థన చేసుకుందామని ఎళ్లి ప్రార్థన చేసుకుంటే మా అమ్మేం చేసేది అసలు మరి మాకెవరికీ తెలీదు గదా! మా అమ్మకి గూడా తెలీదు. ఇక అదొక రకమైన మూర్ఖత్వంలో ఉండేది. తను ఎక్కడ ప్రార్థన చేస్తుందా, తను ఎక్కడ మోకరిస్తుందా అని ఎళ్లి హేళనగా వంగి తొంగి చూసి ఎంతో హేళనగా చూసేదనమాట. నవ్వేది. అలా చేసేది. అలా చేసినప్పుడు ఏంటి ఆ ప్రార్థన ఏంటి, ఆ లోకం ఏంటి, ఏంటి ఆ మోకరించడం ఏంటి ఇట్లాగట్లా చాలా హేళన చేసింది. అయితే చేసినప్పుడు తర్వాత మా లాస్ట్ చెల్లి మేము విజయవాడలో మా చెల్లి ఏమైందంటే 10, 11 ఏళ్ళుంటాయి మా చెల్లికి. 10, 11 ఏళ్ళుంటాయి. లేదా 12 ఏళ్ళుంటాయో. ఉన్నప్పుడు విజయవాడలో తప్పిపోయింది మా చెల్లి. మా చెల్లి తప్పిపోయినప్పుడు ఇక మా అమ్మ ఇక లబో దిబో అని పిల్ల తప్పిపోయిందో దేవుడా, దేవుడా, దేవుడా అని అడుగుతుంది. అప్పుడు మొదలుపెట్టింది. యేసయ్యా నా పిల్ల దొరికితే నేను కూడా మారు మనసు పొందుతానయ్యా, నేను కూడా రక్షణ పొందుతానయ్యా, నా బిడ్డ దొరికేలాగా చూడయ్యా. అప్పుడు మరి ఎన్ని రోజులు ఎతికారో, ఎన్ని రోజులు చేశారో ఎలా అయితే గాని అక్కడ ఒక క్రైస్తవ కుటుంబానికి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వెళ్ళి ప్రార్థనకెళ్తా ఆళ్ళకి దొరికింది ఆ పిల్ల. ఆళ్ళకి దొరికినప్పుడు వాళ్ళతోనే ఆ పిల్లని తీసుకొనెళ్ళి వాళ్ళతో చర్చికి తీసుకెళ్తా మరి ఎలా తెలిసిందో మళ్ళీ అలా పలానా చాటుందని. ఇక మా పిల్లని మేము తీసుకొచ్చిన కాడి నుంచి అలా మా అమ్మ ప్రార్థనలో కొనసాగింది. ప్రార్థనలో మా అక్క కొనసాగిన తర్వాత ఈలోపు నాకు 15 ఏళ్లలోపు నాకు వివాహం అయిపోయింది. 15 ఏళ్లలోపు వివాహం అయిపోయిన తర్వాత ఇక 20 ఏళ్ళొచ్చినా 5 ఏళ్ళు పిల్లలు లేకపోయేసరికి పిల్లలు లేరు అన్నారు. అమ్మో! ఇంకా పెళ్ళయింది ఇంకా పిల్లలు లేరేంటి అన్నారు. సరేలే ఈలోపు మా అక్కయ్య గూడా రామ్మా నువ్వు చర్చికి రా, ఇక్కడికి నువ్వు కూడా రా అంటే సరే ఎళ్ళేదాన్ని నేను గూడా. వస్తుండగా దేవుడి దయ వల్ల ఎట్లాగో అట్లా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత నేను వచ్చాక సరే మా అమ్మోళ్ళొచ్చి తీసుకెళ్ళటాకొచ్చారు. వస్తే మా అత్తగారు ఏం చేసిందంటే, మా అత్తగారు డెలివరీలు చేసేది. కాన్పులు చేస్తది. నేను ఊళ్ళో జనాలకి అందరికీ చేస్తుంటే నువ్వు ఎక్కడికో తీసుకెళ్తానంటారేంటి మా కోడల్ని అని మా అత్తగారు అడిగింది. అడిగితే కాదులేమ్మా తీసుకెళ్ళాలి గదా! చానాళ్ళకి రాకరాకొచ్చింది పిల్లకి అని అన్నారు. అన్న తర్వాత సరే వెళ్ళాం కానీ టైం వచ్చేసింది. అప్పటిదాకా ఉండి మా అమ్మ ఏం చేసింది ఆ నైట్ పూట ఏదో పిల్ల తింటది, చేత్తదని మిఠాయిలు, చక్కిడాలు చేసేస్తుంది. ఆ నైటే నాకు నొప్పులు మొదలైనయి. నొప్పులు మొదలైతే ఇక ఆ మూర్ఖత్వపోతానని ఈ రోజుల్లో అయితే గబాలను తీసుకెళ్ళిపోతాం. అప్పుడు మరి దేవుడు చేసిన కొత్తన్నా గాని, లేపోతే మరి ఇక నాకు జరగాల్సిన్నా గాని, ఏదైతే గాని ఆ నైటంతా వదిలేసింది. ఆ పగలంతా వదిలేసింది. పగలంతా వదిలేసేటప్పటికి ఈ టయాన్ని మళ్ళీ పొద్దుగూకిన తర్వాత ఒక నర్సుని తీసుకొచ్చింది. తీసుకొచ్చి చూపిస్తే మీరు ఇట్లా ఉంచటం కాదు, కరెక్ట్ కాదు. మీరు నలుగురిలో తీసుకెళ్ళిపోవాలి హాస్పిటల్‌కి అని గబా రిక్షా బండి మీద తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఉయ్యూరు సీబీఎం హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా అందరూ సిస్టర్ చూస్తున్నారు, డాక్టర్ చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు గాని అసలు లోపల శిశువు ఏమైందన్నది ఎవరికీ అర్థం కావట్లా. అప్పటికే శిశువు లేదు, చచ్చిపోయింది. అయితే ఏమైందన్నది ఎవరికీ తెలియట్లే. నువ్వు చూడు అంటున్నారే గాని ఎవరికీ అర్థం కాలే. ఇక ఎట్లాగొట్లా నార్మల్ డెలివరీ అయిపోయింది. ఇక మా అమ్మ చెప్తుందమ్మా మగ పిల్లోడు పుట్టాడమ్మా, పిల్లోడు లేడమ్మా అనేసరికి
అప్పుడు ఇక నాకు అయ్యో! ఇంతకాలం నేను ఇంత బాధపడ్డాను. మళ్ళీ ఇప్పుడు ఈ పరిస్థితి ఏంటి అని నేను చాలా బాధ అనిపించిందనమాట. నా కంటికి గూడా నాకు చూపించలేదు ఆ పిల్లోడిని. చూపించకపోయేసరికి ఇప్పుడు చూపించకూడదమ్మా! ఈ టైంలో చూపిస్తే తల్లికేదన్నా అవుతది అని చూపించలేదు. సరే ఇక అలా వచ్చేసరికి ఈయనకేంటంటే కష్టం సుఖం తెలీదు. ఈయనకి మందేసుకొనొచ్చి "ఏయ్! నా పిల్లోడిని చంపేశారు. ఇట్టాగు అట్టాగు రిక్షా మీద ఏసుకొత్తారా?" అంటే ఇక ఆ రోజుల్లో ఏముంటాయండి మన స్తోమతకు తగ్గ విమానంలో ఏసుకురావాలి అన్నట్టుగా ఆయన ఆయన ఇది ఆయన చూపిచ్చారు. ఇక ఏదైతే ఇక ఆ పిల్లోడిని చూసి చాలా బాధపడ్డారు. అంతలో ఆ పిల్లోడు పుట్టాడు. మరి అట్లా అయిపోయాడు. ఇలాగ అలాగని ఆయన బాధపడ్డాడు. అయినప్పటికీ గూడా ఇక అట్లా డొలిపోయింది. తర్వాత ఇక 3 తర్వాత మళ్ళీ 2, 3 సంవత్సరాలకి ఈ పాప పుట్టింది. ఈ పాప పుట్టిన తర్వాత ఇక ఈలోపు ఈ మధ్య కాలంలో ఏదో ఎళ్తున్నాం దేవుడంటే విశ్వాసం వరకే గాని నాకేమి అనుభవం లేదు దేవుడి దగ్గర. సరే ఈ అలా ఎళ్తున్నాం. ముగ్గురు పిల్లలు పుట్టారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టారు. ముగ్గురు ఆడపిల్లలు పుట్టేసరికి మరి ఆ రోజు ఇక ఆ పిల్లోడుంటే మా చిన్న లాయర్ గారు ఉండేది కాదేమో! ఈ ముగ్గురయ్యారు ఈయనతో లాస్ట్‌న. ఇక అట్లా ఏదైతే ఇక అట్లా ముగ్గురు అయ్యారు. ఇక దేవుడి దయ వల్ల ఇక అదే అలా ఉన్న విశ్వాసాన్ని నాకు ఉండి కొన్ని పరిస్థితుల వల్ల, మానసిక ఒత్తిళ్ళ వల్ల, మనసు బాగోక, మనసుకు నెమ్మది లేక తినటానికి కరువు లేదు. దేవుడిచ్చాడు. వ్యాపారం చేస్తారు బాగానే ఉంది అన్నిటికి. ఎలాంటి కొరత లేదు అన్నిటికి. కానీ మనశ్శాంతి లేదు. ఏంటి నేను ఇదివరకు ఎళ్ళాను గదా! చేశాను గదా! నాకికెక్కడ మనశ్శాంతి లేదు. నాకు యేసు ప్రభే మనశ్శాంతి. నేనిక అక్కడికే ఎళ్ళిపోవాలి అని నేను తర్వాత ఇక పిల్లలు చదువుతున్నారు. చదివే టైంలో నేను ఎళ్ళిపోయా. నేను ఇది మన సియోను ప్రార్థనా మందిరంకే ఎళ్ళా నేను గూడా అక్కడికే ఎళ్ళేదాన్ని. ఎళ్ళి అక్కడే బాప్తీసం తీసుకున్నాను. 2007 అనుకుంటా. అక్కడే బాప్తీసం తీసుకున్నాను. ఇక అట్లా జరిగిపోతుంది. పిల్లలు చదివించుకున్నాను. ఇక ఆయన అలా కష్టపడుతున్నారు. మంచి, చెడు, కష్టంలో, సుఖంలో దొర్లిపోతా ఉన్నాయి రోజులు. దొర్లిపోతా ఉండంగా సరే పిల్లలకి మ్యారేజ్ టైమ్ వచ్చేసరికి ప్రభువా! నా పరిస్థితి నీకు తెలుసు. నా పరిస్థితి ఏంటో మరి నా ఎనకాల ఉన్న నా పరిస్థితి ఏంటో, నా కుటుంబం, నా బాధ, నా భర్త పరిస్థితి ఏంటో నీకు తెలుసు. మరి అప్పటికి పెద్ద పిల్లకి పెళ్ళయిపోయింది. అయిపోయింది. ఇక మరి ఏం చెయ్యాలి? ఏం చేయదలుచుకున్నావో నీ చిత్తం మరి. నాకైతే ఏమి తెలీదు. మరి ఆ పిల్లల పరిస్థితి ఏం చేయబోతున్నావో మరని నేను దేవుడికి మొరపెట్టుకున్నప్పుడు, దేవుడిని అడిగినప్పుడు రెండో పిల్లేమో మద్రాసులో ఎంబీఏ చేసింది ఆ పిల్ల. ఈ పిల్లేమో ఒంగోలులో బీటెక్ చేసింది. తర్వాత ఇంటర్ ఏమో నారాయణలో చదివింది. ఇక అట్లా ఈ పిల్లేమో నందిగామలో పాలిటెక్నిక్ చదివింది ఈ పిల్ల. ఏదైతే కానీ పట్టుదలగా పోనీ ఆయనకి ఎలాంటి ఇదున్నా గానీ మనిషి మాత్రం డ్రింక్ లేకపోతే బంగారం మనిషి. పిల్లల్ని కూడా ఈనాడు ముగ్గురు ఆడపిల్లలని గాని బాధపడలేదు. అలా పిల్లల్ని పెంచుకొచ్చాడు. పిల్లలు బాగా ఓ స్థాయిలో చూడాలని చాలా ఆపేక్షగా ఉండేదనమాట. ముగ్గురిని చదివిచ్చాడు. ఎందుకంటే మాకెనకాల ఆస్తులు ఏమి లేవు. మాకు దేవుడు ఇచ్చాడు. ఇక అట్లా ఆ పిల్లల్ని పెంచుకోవటమే మాకు ఆస్తి అంతే. అలా చేసుకుంటా వచ్చాం. వివాహాలైన తర్వాత మరి దేవుడి దయందున అట్లాగే మరి ముగ్గురు అల్లుళ్ళు గూడా దేవుడు మరి ఎలాంటి వ్యసనాలు లేకుండా గాని మనసులో మంచితో కొంచెం మిరకా పల్లాలు ఉన్నప్పటికీ గూడా మంచి మనసిచ్చాడు. మరి దేవుళ్ళు ఇప్పుడు వరకు గూడా మరి అక్కడికెళ్తే వాళ్ళు ఉన్నంతకాలం అక్కడ చూసుకున్నారాళ్ళు. అలాగే మైసూర్ ఎళ్ళినంతకాలం ఆ పిల్ల వాళ్ళు చూసుకున్నారు. మరి తర్వాత ఇక్కడికొచ్చారంటే పాపం మరి వీళ్ళకి గూడా ఎంతో కష్టమైనప్పటికీ పాపం శ్రీకాంత్ క్షణం ఖాళీ లేకపోయినప్పటికీ నాకు ముగ్గురు అల్లుళ్ళు కాదండి, కొడుకులండి. ఏదైనా నాకు కొడుకులు లేని బాధ్యత దేవుడు నాకు ఇంతవరకు గూడా నాకు ఆ లోటనేది తీర్చి మరి ఎలాంటి చీకు పడకుండా నేను వచ్చినప్పుడు ఏ పరిస్థితుల్లో వచ్చానో దేవుడికి తెలుసు. ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నానో దేవుడికి తెలుసు. మరి కనుక మరి ఇంకా మరి నా ఉన్న అన్నదమ్ములు కూడా మారు మనసు రక్షణ పొందలేదు. మరి వాళ్ళు కూడా పొందాలి. మరి వీళ్ళు కూడా రక్షణ పొందాలి. ఈ కుటుంబం కూడా మరి అట్లాగే మరి మైసూరు పిల్లలు కూడా వాళ్ళు రక్షణ పొందాలి. నా ముగ్గురు మనమరాళ్ళ కోసం, మరి ఇద్దరు మనమళ్ళ కోసం మరి అలాగే మరి ప్రార్థన చేయండి. మరి ప్రశాంతి వాళ్ళ కుటుంబం కోసం. మరి అయితే ఇప్పుడు నీ పరిస్థితి ఏంటంటే నేను గృహం అక్కడ సేల్‌కి పెట్టాము.
దేవుడు దయ. మరి ఏం చేయనున్నాడో ఇప్పటి వరకు నాకు ఒకటే, ఇప్పటి వరకు బతికించావు కదా, నడిపించావు కదా, నాకు వెనకాల ఏముందని, నాకు ఏమీ లేదు. ఇప్పుడు వరకు కూడా నన్ను ఎంతగానో దీవించావు, నడిపించి పోషించుకొస్తున్నావు గనక ఇకనైనా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఆ సమయానికి ఎప్పుడు ఏది కావాలో నువ్వు ఇచ్చేవాడు ఉన్నావు గనక అని నేను నిబ్బరంగా ధైర్యంగా నేనున్నాను కాబట్టి మరి అట్లాగే మరి ఆ గృహం కోసం, నా కుటుంబం కోసం, నా బిడ్డల కోసం, నా అల్లుళ్ళ కోసం ప్రార్థన చేయండి. మరి మీ అందరికీ వందనాలు. మరి వచ్చినందుకు మరి ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. పేర్లు కూడా చెప్పండి, అందరికి తెలియదు కదా, ఆ, పేర్లు కూడా చెప్పండి, ప్రార్థన చేద్దాం. ఒక అతనేమో ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మా అక్కయ్య గారు కొడుకు, మా అక్కయ్య గారు అల్లుడు. అతనికి హోలు వేశారు. రాము అతని పేరు. మరి మా ఇంకా ఐసీలోనే ఉన్నాడు. మరి మా మా అన్నయ్య ఒకడు బాగా ఫుల్గా పూజలు చేస్తాడు. ఆయన రాము. మరి మా తమ్ముడు అంటే కొంచెం డ్రింక్కి అలవాటు పడిపోయి, విశ్వాసం అయితే ఉంది కానీ తన తల్లి చేసిన ప్రార్థన వల్ల మరి విశ్వాసం అయితే ఉంది కానీ వ్యసనాలు వదలలేక, దేవుడు అంటే ఇష్టమే, అలా జరిగింది. ఇంకే చెప్దాం అనుకున్నాను, మర్చిపోయాను. దేవుడు ఎన్నో చేశాడు మేలు, మరి చేశాడు గనక ఎంత మట్టుకి ఈ సమయం ఇచ్చాడు దేవుడు. నాకు గుర్తు కూడా ఉండవు, అంత మట్టుకి గుర్తుకి ఇచ్చినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. మీ అందరికీ నా వందనాలు. రైట్. ప్రభుకే మహిమ కలుగును గాక. జాన్ పైపర్ అనే దైవజనుడు, ఆ భక్తుడు అంటాడు, దేవుడు మనకి 10,000 చేస్తే మనకు 10 గుర్తుంటాయంట. ఎన్ని? ఇది మన అందరి జీవితంలో వాస్తవం. ఎందుకంటే అనుభవించిన వాటికన్నా కూడా కొత్తగా ఏయో అవసరతలు కళ్ళ ముందు కనబడేసరికి ఆటల మీదకి మనసంతా వెళ్ళిపోతుంటారు సాధారణంగా. ప్రభు ఎన్ని చేశారు? నాకెన్నో మేలులు చేసితివి, నీకేమి అర్పింతును, దేవా నీకేమి చెల్లింతును, హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే, హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞతా స్తుతులివే. కాబట్టి ప్రభు చేసిన మేలు ఎన్నో. ఒక విధంగా చాలా బ్రీఫ్ గానే చెప్పారు. అనగనగా అని దగ్గర మొదలుపెట్టి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు తీసుకురావడం అంటే కొంచెం కష్టమే కొంతమందికి, కానీ చాలా ఫాస్ట్ గానే ముగించినట్లు లెక్క. సరే, ప్రభు యొక్క కార్యాలన్నిటిని బట్టి ముందుగా మనందరం ప్రభుని స్తుతించి ఆరాధించుదాం. ఈ కుటుంబంలో ప్రభు చేసిన మేలులను బట్టి ముందు ఆంటీ ప్రభుని ఆరాధిస్తారు, తర్వాత వచ్చిన వాళ్ళలో కూడా ఇంకొకళ్ళు ప్రభుని ఆరాధించండి. స్తోత్రము నాయన, స్తోత్రము స్తోత్రము స్తోత్రము, స్తుతులు స్తుతులు ప్రభువా. అయ్యా, ఈ సాయంత్రం సమయంలో నాయన నువ్వు ఇచ్చిన మాకు సమయాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. యేసు నీకు వందనాలు వందనాలు వందనాలు. అయ్యా, ఈ పనికి మాలిన దాన్ని జ్ఞాపకం చేసుకుని ఇంతవరకు కూడా నాయన మీరు చేసిన మేళ్ళకి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా, స్తోత్రాలు అయ్యా. స్తుతులు స్తుతులు నాయన. దేవా దేవా దేవా, తీసుకొచ్చిన బిడ్డల్లో పట్టి మీకు వందనాలు, స్తుతులయ్యా, స్తుతులు నాయన. అయ్యా, మరి నా మాట కోసం కాదు నాయన, మీ కోసం లోబడి మరి బిడ్డలు వచ్చినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు స్తుతులు బాబు. అయ్యా, మరి నాయన అనేకులు మరి నా ప్రభువా మనసుల్లో నాయన మరి పరిస్థితుల్లో అనేకులకు అనేక సమస్యలు ఉండొచ్చు కానీ నాయన అయ్యా, ప్రతి ఒక్కళ్ళ సమస్య వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రతి సమస్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. అయ్యా, మరి ఎంతవరకు కూడా మా పాటల్లో మీరు గనపరుచుకున్నారు నాయన రాజా, నీకు వందనాలు. అలాగే నాయన అయ్యా,
వాక్యంలో కూడా మీరు నాయన బోరగా ఊదుకుని నాయన మీరు నడిపించండి ప్రభువా. మీ వాక్యం మా హృదయంలో ఫలించటానికి మీరు సహాయం చేయండి. రక్షణ లేని వాళ్ళకి రక్షణ దయచేయండి స్వామి. నీకు వందనాలు అయ్యా. వచ్చిన బిడ్డల బట్టి నీకు వందనాలు ప్రభువా. అయ్యా నాయన ఇంకా రావాల్సిన బిడ్డలు నాయన తీసుకురండి ప్రభువా. ప్రేరేపించి మీరు తీసుకురండి స్వామి. అయ్యా నాయన 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 రాజా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. కరుణామయుడు అయ్యా నీకు వందనాలు నాయన. నాయన అనేకులు నా ప్రభువా నిన్ను ఎరగక నశించిపోతున్నారు బాబు. నీ నాయన నశించిపోవటం నీకు ఇష్టం లేదు గనక నాయన ప్రతి ఒక్కరిని మీరు నాయన అయ్యా రక్షణ భాగ్యం దయచేయండి. అయ్యా మాకు ఈ రక్షణ భాగ్యం ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. నా రక్త సంబంధులకు నాయన మరి కొంతమంది ఉన్నారు ప్రభు, మరి కొంతమంది మరి రక్షణ పొందారు కానీ నాయన రక్షణ పొందిన వాళ్ళు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవా. మరి నాయన రాము హాస్పిటల్లో ఉన్నాడు, మరి రాముని జ్ఞాపకం చేసుకోండి నాయన. నా తమ్ముడిని కూడా మరి రక్షణ దయచేయండి. మా అన్నయ్యకి కూడా రక్షణ దయచేయండి మారటానికి. మరి ఎంతగానో మూర్ఖత్వంలో పడిన తండ్రి మరి నశించిపోతున్నారు. మేము చెప్పిన వాళ్ళకి అర్థం కావటం లేదయ్యా. అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఈ రోజుకి నాయన మరి ఈ సంవత్సరానికి ప్రభువా ఇక్కడ మరి నాయన ఈ గృహంలో మరి ఈ హైదరాబాద్ పట్టణంలో నాయన మరి నాయన ఈ కూడికి పెట్టుకోవటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నాయన మీరు ఇచ్చిన వాతావరణాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఏదైనా కానీ నాయన మీరు చేస్తే గాని నాయన ఏమి వల్ల కాదు బాబు. నీకు వందనాలయ్యా, నీకు వందనాలు తండ్రి. మీరే కనికరించి నడిపించండి నాయన. ముందున్న సమయాన్ని మీరు ఆశీర్వదించమని నడిపించి మీరు సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం ప్రభువా. ఆమేన్. ప్రభువుని ఆరాధించండి. ప్రభు ఈ ఫ్యామిలీలో చేసిన కార్యాలన్నిటిని బట్టి ఒకళ్ళు ప్రభుని ఆరాధించండి. వాళ్ళని ఎఫిషియల్గా ఉంటుంది. రండి, ఎవరు చేస్తారు చేయండి. ఇంకొకరు ప్రభుని ఆరాధించండి. పేర్లు చెప్తే కానీ చేయరా ఏంటి? అది మంచి పద్ధతి కాదు, అందుకే నేను పేర్లు ఎత్తను. దేవుని ఆత్మ ప్రేరేపణతో స్తుతించాలి. ప్రార్థన అయినా స్తుతి అయినా చేయండి. ఒకరు ప్రభుని ఆరాధించండి. పరలోకమందున్న మా తండ్రి నాయన యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలయ్యా. వందనాలు ప్రభా, స్తోత్రాలు నాయన. పరిశుద్ధుడని ప్రభా నిత్యం నిన్ను కొని ఆడుతున్నాం తండ్రి నాయన. మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. దయగలిగిన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ సాయంకాలం వేళ ప్రభా నాయన ఈ గృహంలో తండ్రి ప్రార్థన పెట్టుకోవటానికి అయ్యా లేలమ్మ సిస్టర్ గురించి ప్రభా నాయన ఈ కుటుంబాన్ని గురించి ప్రభా ప్రార్థన పెట్టుకోవటానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. దయగలిగిన యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ గృహాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తల్లికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అయ్యా. స్తోత్రం నాయన. జీవం కలిగిన తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. కృప కలిగిన తండ్రి మీకు వందనాలు అయ్యా. అద్వితీయ సత్య దేవుడా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. తల్లి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. వాళ్ళ బిడ్డను కూడా నాయన మీరు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. కనికరించండి అయ్యా. చేరి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీ దయగల హస్తాల్లో పెట్టుకొని ఆయన కనికరించి కృప చూపి సహాయం దయచేయండి ఆయన. మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా నాయన. మా ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండండి అయ్యా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రభా నాయన తండ్రి. మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుచుకుంటూ నాయన మీ దయగల రెక్కల కింద భద్రపరచమని మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ మహిమపరుచుకుంటూ నాయన నా చిన్న స్తుతి ఆరాధన మీకే సమర్పించుకుంటున్నాను తండ్రి.
సో ఆంటీ చెప్పిన సాక్ష్యంలో ప్రభు దగ్గరికి రావటానికి ప్రారంభ దినాల్లో ఉపయోగపడింది ఏంటి? అమ్మ చివరి వాళ్ళకి వినబడుతుందన్న వాయిస్? వినబడకపోతే చెప్పండి, కొంచెం పెంచుతాను. దేవుని దగ్గరికి రావటానికి ఉపయోగపడింది ఏంటి? హలో, ఇక్కడే ఉన్నారా? ఏం ఉపయోగపడింది? వాళ్ళ అమ్మగారికి అయితేనేమో బిడ్డ తప్పిపోయింది, అదొక సమస్య, అవునా? సో మనందరి సాక్ష్యాలు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకుంటే ఒక్కొక్కళ్ళ ఫ్యామిలీలో లేదా ఒక్కొక్క వ్యక్తి జీవితంలో ఒక్కొక్క సమస్య. కానీ ఈ సమస్యలన్నీ వచ్చినటువంటి యొక్క విషయాలన్నీ కూడా దేనికి ఉపయోగపడినాయి? ఇంతకీ దేవుని వైపు చూడడానికి, దేవుని వైపు తిరగడానికి, దేవుని దగ్గరికి రావటానికి దేవుడు వాడుకున్నాడు వాటన్నిటిని. తీరా వచ్చిన తర్వాత ఇప్పుడు ఏమర్థమైంది? ప్రారంభంలోనేమో సమస్య కోసం దేవుడు, కానీ ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి లేదా? లేవన్న వాళ్ళు చేయలేకండి, ఒక్కరు లేపరు, అందరికీ ఉన్నాయి, ఎవరికి ఉండాల్సినవి వాళ్ళకి ఉన్నాయి. కానీ ఇప్పుడు మరి సమస్యలు తీరట్లేదు కదా అని వదిలేస్తున్నావా? ఏమర్థమైంది? ప్రారంభంలో ఏ ఇబ్బంది అయితే, ఏ సమస్య అయితే ఆయన దగ్గరికి రావడానికి సహాయపడిందో, తీరా వచ్చిన తర్వాత మనకేమర్థమైందంటే ఇదే సత్యము, ఈయనే దేవుడు అనే విషయం అర్థమైంది. ఆయన ఎప్పుడూ కూడా అన్యాయం చేసేవాడు కాదు అనే విషయం అర్థమైంది. కాబట్టి జీవితంలో కొన్ని వస్తున్న పరిస్థితులు, కొన్ని అలాగే ఉండి అవి కొనసాగుతున్నా సరే ఈయన్ని మాత్రం విడిచిపెట్టాలనే ఆలోచన ఎప్పుడన్నా వస్తుందా? ప్రశ్నలు వస్తాయి. దేవా, ఎంతకాలం నేను దీన్ని భరించాలి? దేవా, ఇంకా ఎన్ని రోజులు ఈ కార్యం కోసం నేను వెయిట్ చేయాలి? ఇట్లాంటి ప్రశ్నలు వస్తే రావచ్చు కాక, కానీ ఎప్పుడైనా ఈ రకరకాల పరిస్థితులు వచ్చినప్పుడు ఈయన్ని అడిగి ఎరిగి మాత్రం చేసేది ఏముందిలే, ఇంక వదిలేద్దామనే ఆలోచన ఎప్పుడన్నా వచ్చిందా? నిజంగా రక్షణ పొందిన వాళ్ళకి ఎప్పుడూ రాదా ఆలోచన. అర్థమవుతుందా? కాబట్టి ఆ పరిస్థితులన్నీ దేవుడు దేనికోసం వాడుకుంటాడు? ఆయన దగ్గరికి రావడానికి, ఆయనే దైవం అనే విషయాన్ని మనం తెలుసుకోవడానికి, మన యొక్క విశ్వాసాన్ని స్థిరపరచడానికి దేవుడు ఆయా రకాల విషయాల్ని వాడుకుంటాడు. కాబట్టి ప్రభుకే మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలో మనం ఈ జూలై మంత్లో మనం క్యారెక్టర్ స్టడీస్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు ఒక తల్లి గురించి ఆలోచన చేద్దాం. ఏ మోడల్ మదర్. ఆమె ఎవరు అని అంటే రాహాబు. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయము మొదటి 21 వచనాల్లో మనకి రాహాబు కనబడుతుంది. సాధారణంగా రాహాబు అనగానే, ఆ పేరు మీ చెవిన పడంగానే బైబిల్ ఎరిగిన వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? వెంటనే ఆమె చేసిన పని, ఆమె వృత్తి, లేకపోతే ఇట్లాంటివి జ్ఞాపకం వస్తాయి. సో రాహాబుకి మనం ఏదన్నా ఒక శీర్షిక, ఒక టైటిల్ ఆమెకి ఇవ్వాలి అని అంటే ఏ మోడల్ మదర్, ఒక మాదిరికరమైనటువంటి తల్లి. రాహాబుకి ఇట్లాంటి టైటిల్ ఎలాగిస్తాము? ఆమె పాస్ట్ బాలేదు కదా, లేకపోతే ఆమె జీవితము చాలా భిన్నంగా జీవించింది కదా, అట్లాంటి ఆమెకి ఇట్లాంటి టైటిల్ని ఎలాగిస్తాము అని అంటే, ఆమె యొక్క జీవితాన్ని గమనిస్తే ఆ యొక్క పేరు ఆమెకి ఖచ్చితంగా సరిపోతుందా లేదా అని మనం గమనించవచ్చు. ఓకే, సరే. కొంతమంది అప్పుడే బిగుసుకున్నారు, కానీ మొదటివారు కడపటి వారు అవుతారు, కడపటి వారు మొదటి వారు అవుతారు అనే వాక్యం మనందరికీ తెలుసు కదా. తెలుసా తెలీదా? ఫస్ట్ బికేమ్ లాస్ట్ అండ్ లాస్ట్ బికేమ్ ఫస్ట్. ఎందుకో మరి ఎప్పుడు చర్చ్లో అయినా గ్యాదరింగ్లో అయినా ఫస్ట్ లైన్ వదులుతారు. దేనికో మరి యేసుప్రభు వచ్చి కూర్చుంటారు అనుకుంటారు, వెనక నుంచి ఆక్యుపై చేయడం స్టార్ట్ చేస్తారు. లాస్ట్ వచ్చిన వాళ్ళు ముందుకు వచ్చారు అందుకే. సరే సరే, రైట్, సరే వినండి. సో రాహాబు యొక్క లైఫ్ ని కనుక మనం చూస్తే, అవసరాన్ని బట్టి మనం చదువుదాం మనకున్న కొద్ది సమయంలో. 2వ అధ్యాయం యెహోషువ గ్రంథం తీసి దయచేసి మీ యొక్క కళ్ళతో చూస్తూ ఉండండి. సో ఈ యొక్క రాహాబుని కనుక మనము జ్ఞాపకం చేసుకుంటే 2వ అధ్యాయం మొదటి వచనంలోనే మనకి ఏం కనిపిస్తుంది అని అంటే, ఆమె ఎలాగ పరిచయం చేయబడింది? మొదటి వచనంలో యెరికో పట్టణంలో ఉన్నటువంటి ఒక ప్రాస్టిట్యూట్ గా, ఒక వేశ్యగా ఆమె ఇంట్రడ్యూస్ చేయబడింది. ఇప్పుడు ఎవరన్నా పరిచయం చేసుకున్నప్పుడు ఎలా పరిచయం చేస్తారు?
ఈయన కిరణ్ అండి, పలానా పాస్టర్ గారు అండి, ఇట్లా పరిచయం చేస్తారు. కానీ రాహాబుని పరిచయం చేసేటప్పుడు దేవుని వాక్యంలో మనకి ఎలాంటి ఉపోద్ఘాతం ఉంటుంది ఆమె గురించి, పరిచయ వాక్కులు, ఆమె చేసేటువంటి పని, ఆ వృత్తిని బట్టి అక్కడ ఆమె పరిచయం చేయబడతా ఉంది. ఈ రాహాబు యొక్క లైఫ్ లో దేవుడు చేసినటువంటి కార్యము చాలా అద్భుతమైనటువంటి విషయం. అది రాహాబుకి, ఒకవేళ రాహాబుకి ఉన్నటువంటి విశ్వాసానికి మనము ఆమె విశ్వాసానికి ఒక టైటిల్ ని, ఒక శీర్షికని ఇవ్వాలి అని అనుకుంటే, an unusual example of faith. ఊరికే ఎగ్జాంపుల్ ఆఫ్ ఫెయిత్ కాదు, an unusual example of faith. అసాధారణమైన విశ్వాసానికి ఈమె ఒక మాదిరి. ఎందుకు అసాధారణమైన విశ్వాసము అని పిలిచామో కూడా ఆమె యొక్క లైఫ్ ని మనం చూస్తే మనకు ఆ మాటలు అర్థం చేసుకోవచ్చు. రాహాబు ఈ యెహోషువ నాయకత్వంలో వీళ్ళు దేవుడు వాగ్దానం చేసినటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిని వాళ్ళు ఆక్యుపై చేసుకునే క్రమంలో వాళ్ళు ఎరికో అనేటువంటి ప్రాంతానికి రావటాన్ని మనం చూస్తాం. అక్కడ వాళ్ళ దగ్గరికి వెళ్లే ముందు యెహోషువ చేసినటువంటి పని ఏంటి? నాయకుడిగా ఒక ఇద్దరిని ఏం చేశాడంట? వేగు చూడటానికి వేగుల వారిని వాళ్ళ దగ్గరికి పంపించాడు. ఈ వేగుల వారు అక్కడికి వెళ్ళి రాహాబు అనే ఒక వేశ్య ఇంట చేరారు అనే విషయాన్ని మనము అక్కడే చూస్తాం. ఈ విషయము ఎవరికి తెలిసిందంట? వింటున్నారా? ఎవరికి తెలిసింది? ఆ ఎరికోలో ఉన్నటువంటి రాజుకు కూడా తెలిసింది. కేవలము వేగుల వారు వచ్చారనే కాదు, ఆ వేగుల వారు రాహాబు ఇంట్లో ఉన్నారని కూడా తెలిసింది. అందుకనే డైరెక్ట్ గా మంది మార్బులాన్ని ఎక్కడికి పంపించాడు? రాహాబు డోర్ నాక్ చేయంగానే ఈలోపు ఏమేం చేసిందంట? సరే, వాళ్ళిద్దరిని దాచిపెట్టింది, జమ్ము కప్పింది, పైకెక్కించింది. సరే, ఆ విషయాలన్నీ మనం చూడొచ్చు. సో సాధారణంగా రాహాబు చేసినటువంటి పనిని గనక మనం గమనిస్తే, ఆమె ఈ విధంగా వాళ్ళని దాచిపెట్టడానికి ఫస్ట్ ఏమేం చేసిందో ఒక ఆర్డర్లో వద్దాం. ఫస్ట్ వచ్చినటువంటి వాళ్ళతో, వాళ్ళని దాచిపెట్టడానికంటే ముందు వాళ్ళతో ఏం చేసింది? వాళ్ళని గుర్తించగలిగింది. ఎవరని? వీళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు ఈ యొక్క ఎరుకలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడు సౌత్ లో ఉన్న మన ముఖాలు గుర్తుపెట్టేస్తారు ఈజీగా. మనం నార్త్కి వెళ్తే ఏ సౌత్ ఇండియన్ రే అంటారు. మనం ఒకవేళ నార్త్ ఈస్ట్కి వెళ్ళాం అనుకోండి, ఆ 7 సిస్టర్స్ ఆ రాష్ట్రాలు చిన్న చిన్నవి, వీడు నార్త్ ఈస్ట్ అని గుర్తుపెట్టేస్తారు. ఆ ముఖాలన్నీ ఒకలాగా ఉంటాయి, జిరాక్స్ తీసినట్టు. కొంచెం కొరియా వాళ్ళందరూ ఒకలాగా ఉంటారు, చైనా వాళ్ళందరూ కొంచెం కళ్ళు గుర్తుపట్టేస్తారు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఆమె ఎవరిని గుర్తుపట్టి ఉంటుంది? వీళ్ళు ఎరుకోకి సంబంధించిన వాళ్ళు అయితే మాత్రం కాదు, ఐడెంటిఫై చేసింది కాబట్టే వాళ్ళతో కాన్వర్సేషన్, సంభాషణ కూడా స్టార్ట్ చేసింది. అవునా కదా? ఆమెకి ఈ విషయం అర్థమైంది, వీళ్ళు అక్కడికి సంబంధించినటువంటి వాళ్ళు అని. సో ఆవిడ మనకి గనక గమనిస్తే, ఎలాగ ఈమెకి విశ్వాసం అనేది ఎలా స్టార్ట్ అయిందంట రాహాబుకి? రైట్, సింపుల్ గా ఏంటి? వినింది. అదే మనం రోమాలో చదివేది 10:17 ఏమని? వినుట వలన విశ్వాసము కలుగును. వినుట, మళ్ళీ ఏం వింటాం? అమలకులూసులు కాదు. కొన్నిసార్లు ఆ ఊసుల వల్ల కూడా విశ్వాసం వస్తుందండి. ఎవరో వచ్చి ఎవరి గురించో ఊసులు చెప్పగానే అది అవునో కాదో మనం విచారించకుండానే ఏం చేస్తాం? నీకు తెలుసా వాళ్ళు అట్లా అంటే వాళ్ళు అట్లా అవునో కాదో తెలియకుండానే నమ్మటానికి ఉపయోగపడింది ఏంటి? మాటలు. సో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. సెన్స్ ఆర్గాన్స్ లో ఇదొకటి కొంచెం చాలా సీరియస్ గా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఏరియాస్ అవి. సరే, ఆమె ఏం వినిందంట? ఒక మాట చూడండి, చదువుదాం. 9వ వచనం. నేను ఎరుగుదును, ఈమె నాకు తెలుసు అంటుంది. ఏం తెలుసు అంట ఆమెకి? ఒకటి, దేవుడు ఈ దేశాన్ని మీకు ఇస్తున్నాడు, నాకు తెలుసు. ఎవరి దేశం అది? వాస్తవంగా మాట్లాడితే అది ఆమె దేశం. అప్పుడు దాకా ఆమె సొంత దేశం, ఆమె అక్కడ పౌరసత్వం కూడా ఉంది ఆవిడికి. అలాంటి ఆమె ఇప్పుడు ఏమంటుంది?
ఈ దేశాన్ని దేవుడు మీకు ఇస్తున్నాడు, నాకు తెలుసు. రెండవది ఏముంది? మీ వలన మాకు భయం పడుతుంది, మా దేశస్తులకి, నాకు తెలుసు ఇది కూడా. తర్వాత మీ భయం వలన మా దేశంలో ఉన్న ప్రజలందరికీ ఏమవుతుంది? ధైర్యము చెడిపోద్ది. ధైర్యం పోయి ఏమవుతారు మా వాళ్ళందరూ? మీ పేరు చెప్తే చాలు గడగడ గడగడ వణికిపోతారు. ఇలాంటి పరిస్థితి నేను ఎరుగుదును. ఈమెకి ఎలా తెలుసు? కిందకి రండి, 10వ వచనం. ఇద్దరు రాజులైన తీర్పునుకును ఓగుకును మీరేమి చేసిరో అనగా మీరు వారిని ఎలాగ నిర్మూలన చేసిరో ఆ సంగతి మేము వింటిమి. ఇందాక నేను అంది, ఇప్పుడు మేము దగ్గరకు వచ్చింది. ప్లూరల్ వర్డ్ వాడుతుంది. అంటే ఆ ఎరికోలో ఎవరెవరికి తెలుసు? ఈ మొక్కదానికి తెలుసా? అక్కడ ఉన్న వాళ్ళకి తెలుసు. ఇజ్రాయేలు అనేటువంటి ఒక గుంపు ఉన్నారంట, వాళ్ళు ఈ విధంగా బయలుదేరారంట. ఆమె ఇప్పుడు చెప్పినటువంటి వచనం 10వ వచనంలో ఆమె ఎన్ని సంవత్సరాల చరిత్రని చెప్పేసింది? 40 years. వాళ్ళు అరణ్యంలో నడిచినటువంటి చరిత్ర. వాళ్ళు ఐగుప్తులో నుంచి బయటికి రాగానే ఫస్ట్ ఎదురైన సమస్య ఏంటి వాళ్ళకి? ఎర్ర సముద్రం. ఎర్ర సముద్రం దగ్గర మొదలుపెట్టి ఎర్ర సముద్రం దాటాక ఆ యొక్క రాజుల పేర్లు ఎత్తింది. ఓగు, సీహోను, వాళ్ళ గురించి ప్రస్తావించింది. ఇప్పుడు చివరికి మా దేశం వరకు, మా బార్డర్స్కి మీరు వచ్చేసారు. మొత్తం ఎంత హిస్టరీని మాట్లాడింది? 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ యొక్క జీవితంలో దేవుడు ఎలాగా కార్యము చేస్తూ నడిపిస్తూ ఇక్కడ దాకా తీసుకుని వచ్చాడో చరిత్ర అంతా వీళ్ళకి తెలుసా తెలీదా? రాహాబుకే కాదు, రాహాబుతో పాటు ఇంకా అక్కడ ఉన్నటువంటి అనేక మందికి కూడా ఈ విషయాలు తెలుసు. మేము వింటిమి. ఆ తర్వాత చూడండి 12వ వచనం. వీళ్ళ గుండెలు ఏమైనాయి అంట? ఒక ఐస్ కరిగిపోయినట్టుగా మా గుండెలు కరిగిపోయాను. కాబట్టి ఏమని చెప్తుంది? 11వ వచనం అనేది ఆమె యొక్క కన్ఫెషన్. ఏమని కన్ఫెస్ చేస్తుంది? మేము విన్నాము అనింది. ఫస్ట్ ఏమో నేను ఎరుగుదును అంది, తర్వాత మేము విన్నాము అంది. ఇప్పుడేమంటుంది? ఆయనే దేవుడు అని కన్ఫెస్ చేసి ఒప్పుకుంటా ఉంది. రోమపత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలలో మనం చూసేది అదే. ఏమని? యేసు ప్రభు అని నీ హృదయంలో విశ్వసించి నోటితో నువ్వు ఆయనని ఒప్పుకుంటే నువ్వేమవుతావు అని బైబిల్ చెప్తుంది. నువ్వు రక్షించబడతావు. హృదయంలో యేసు ప్రభువుని విశ్వసించి నోటితో ఆయనని ఈయనే నా దైవము అనే విషయాన్ని ఒప్పుకుంటే ఆ మనిషి రక్షించబడతాడని బైబిల్ చెప్తా ఉంది. రక్షణ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే, ఎలాగైతే ఈ గృహం ఎండ నుంచి, వాన నుంచి, పురుగు పుట్ర నుంచి, లేకపోతే దొంగల నుంచి భద్రపరుస్తూ ఉందో, ఎలాగైతే ఈ వస్త్రాలు మన దేహాన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాయో, రక్షణ అంటే ఏదో ఒకటి ఉంది, దాని నుండి మనల్ని కాపాడబడతా ఉన్నాము అనే విషయం. ఏంటి ఆయన రక్షిస్తా ఉంది? ఏం రక్షిస్తున్నారు? దేని నుండి రక్షిస్తున్నారు అని అంటే, బైబిల్ గ్రంథం మనకు చెప్తున్నటువంటి మాట, ఏ భేదమును లేదు, మనుషులందరూ కూడా పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమని పొందలేకపోతున్నారని బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టే మనము మంచి చేయడానికన్నా కూడా చెడు చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతా ఉంటాం. పాపం అంటే వేరేదో కాదు,